అసలు ఏం జరుగుతుంది? సమాజం ఎటుపోతుంది? ఒక 16 సంవత్సరాల 10th క్లాస్ అమ్మాయి సొంత తల్లిని లవర్ కోసం చంపేయడమేంటి? అసలు 10th క్లాస్లో ప్రేమేంటి? అది కామం. మేడ్చల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళను చూడండి. ఈ అమ్మాయి కేవలం 8 నెలల క్రింద ఇన్స్టాగ్రామ్లో వీడికి పరిచయం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రేమ కాదు, కామం. అండ్ వీళ్ళు లేచిపోయారు కూడా. వీడిని చూస్తే అమ్మాయిని చూసుకునేలాగా ఉన్నాడా? చిల్లరగాళ్లా ఉన్నాడు. అందుకని ఈ అమ్మాయి తల్లి పోలీస్ కంప్లైంట్ చేసి అమ్మాయిని తిరిగి రప్పించుకొని, వద్దమ్మా, ఈ ఏజ్లో ఇది కరెక్ట్ కాదు, నీకు రైట్ ఏదో రాంగ్ ఏదో అర్థం కావట్లేదు, లైఫ్లో కాస్త సెటిల్ అవ్వు, అప్పుడు నీకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తాను, మంచి సంబంధం చూస్తాను అని మందలించింది. కానీ ఈ దేర్ దిమాకి ఆ విషయం అర్థం కాలేదు. నన్ను నా లవర్తో విడగొడతావా అని ఒకరోజు నల్గొండలో ఉండే తన లవర్ని, వాడి తమ్ముణ్ణి పిలిచి ఇంట్లో పూజ చేసుకుంటున్న తల్లి పైన ఇనుప రాడ్లతో దాడి చేయించి చంపేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ తల్లి ఆ అటాక్లో చనిపోలేదు, కొన ఊపిరితో కొట్టుకుంటుంది. ఈ చిల్లరగాడు చనిపోయిందిలే అనుకుని వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోలేదు అనే విషయాన్ని తెలుసుకొని తన లవర్కి ఫోన్ చేసి, మా అమ్మ ఇంకా చనిపోలేదు, నువ్వు వెంటనే రా, వచ్చి పూర్తిగా చంపేసి ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళిపోదాము అని చెప్పింది. వీడు మళ్ళీ వచ్చి సుత్తెతో ఆమె తలపైన బలంగా కొట్టి చంపేసి ఇద్దరు పారిపోయారు. ఇక్కడ సాడ్ న్యూస్ ఏమిటంటే వీళ్లకు మన న్యాయస్థానం కూడా కఠిన శిక్షలు వేయదు. ఎందుకో తెలుసా? వీళ్ళు మైనర్స్ కాబట్టి తెలియక చేశారు అని కన్సిడర్ చేస్తారు. ఇలాంటి పిల్లలు కాదు, క్రిమినల్స్ వీళ్ళు. వీళ్ళను ఏం చేస్తే బాగుంటుంది? ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, దయచేసి జాగ్రత్త పడండి. మీ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, బయట ఎవరిని కలుస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండండి. లేదు మా పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తాము, మా పిల్లలకు ఫోన్లు ఇస్తాము, వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేలా చేస్తాము అంటే నెక్స్ట్ ఈ పరిస్థితి మీకు కూడా రావచ్చు. దయచేసి ఈ వీడియోని ప్రతి పేరెంట్స్తో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి.